థర్డ్ గేర్ పని చేయట్లేదా? థర్డ్ గేర్ ఒకటే ప్రాబ్లం కదా. ఇదేం నోటు? అది కొత్త 20 రూపాయల నోటు. మనం అందరం టైం ట్రావెల్ చేసాం. ఈ 24 సినిమాలో సూర్య వాచ్ పెట్టుకుని టైం ట్రావెల్ చేశాడు అదేనా? ఈ కారేరా టైం ట్రావెల్ మిషన్. ఈ బండి యూజ్ చేసి మనం డబ్బు సంపాదించగలమా? ఒకవేళ ఆ లాటరీ టికెట్ 12 కోట్లు మనమే గెలిస్తే మనం ఈ లాటరీ ప్రైజ్ ఇచ్చే వారం ముందుకు వెళ్ళి ఈ ఏజెంట్ దినేష్ దగ్గర ఉన్న టికెట్ అన్ని మొత్తం మనమే కొనేద్దాం. ఎవర్రా కార్లు? రే 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 మన కారు పోతుంది. అన్నా ఫుల్ పెయింట్ వేసా, నెంబర్ ప్లేట్ కూడా మార్చేసా. 12 కోట్లు పోయాయి, కారు పోయింది. రే అదే మన టైం మిషన్ కార్ రా. అది మన కారేరా, కలర్ మార్చి చూపాడు. అసలు మనం ఎక్కడికి వచ్చాము? అప్పుడు మనం టైం ట్రావెల్ చేసి మనం ఇప్పుడు 1990కి వచ్చేసామని ఇది చెప్తుంది. నాకు తెలిసి పెట్రోల్ అయిపోయి ఉంటుంది. డిసెంబర్ లోపు టైం ట్రావెల్ చేసి 2050కి వెళ్ళి రావాలి. ఎందుకు? రాజమౌళి మహాభారతం చూడాలి. నాకు నమ్మకం లేదురా. వాడికి అయిపోతుంది లేరా. అదంతా ఏ పని కూడా కాదురా. ఏమైంది రేడికి? రే లంబు, ఏమైందిరా? లంబు అన్నా అన్నా, రే లంబు, అరే పెట్రోల్కి వెళ్తా అన్నాడు. లంబు, రే వాడు చచ్చిపోయాడు రా. రే లంబు, రే ఎవరైనా లెమ్మని చెప్పండి. రే వీడిని ఎవరైనా పక్కకి జరపండి రా. రే లంబు లేరా, వాడు చచ్చిపోయాడు రా. ఏమైందిరా? అవునరా. రే లంబు, ఏమైందిరా వీడికి? ఎవడ్రా ఇలా చేసింది? ఇది మనిషి చేసిన పని కాదురా. మరి వాడి కళ్ళు చూసారా? ఇది చూస్తుంటే ఏదో దెయ్యం పనిలాగుంది. ఏం మాట్లాడుతున్నావురా రామన్? రే బోల్టెడ్ రా. బోల్ట్ 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 చూడండి రా. బోల్ట్. రే బోల్ట్, రే బోల్ట్, నువ్వు కూడా వెళ్ళిపోయావరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? నా మాట ఏనండ్రా, ఇది దెయ్యం పనే. అన్నా ఆ దయ్యం మనల్ని కూడా చంపేస్తుందా? రే రే ఏంట్రా అది? రే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. బయలుదేరదాం. అవునరా, చూస్తే వర్షాకాలం వచ్చేలా ఉంది. వర్షం పడుతుందంటావా? అరే ముద్దు, నేను చెప్పేది అది కాదురా. ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. అయినా పెట్రోల్ లేకుండా ఎలా వెళ్తాం? రే రే పెట్రోల్ రా. పెట్రోల్ అన్నా? అమ్మయ్య మనం వెళ్ళిపోతాం అన్నా. దీపు ఏం ఆలోచిస్తున్నావురా? మనం అందరం టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని కాపాడడానికి వెళ్దాం. అవును కదరా. నాకు తెలిసి వాళ్ళిద్దరూ రాత్రి 10 గంటలకి అలా చనిపోయి ఉంటారేమోరా. మనం అదే టైంకి అక్కడికి వెళ్ళగలిగితే మనం వాళ్ళిద్దరిని ఖచ్చితంగా కాపాడొచ్చురా. అయితే పదరా, వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చేద్దాం. వాళ్ళు వస్తున్నారా? రేయ్ త్వరగా రండ్రా. రండ్రా. రేయ్ పెట్రోల్ లేకుండా బండి ఎలా స్టార్ట్ అయిందిరా? ముందు పదండ్రా. ఏమైందిరా రావణ్? బండి ఎక్కరా నువ్వు? ముందు అరే నువ్వు పదరా దీపు.
చూడురా చూడు నా చెవు ఏమైందిరా చెవు దయ్యం కొరికేసింది దయ్యం తను మళ్ళీ వచ్చిందా? కాల కాల వచ్చిందిరా నిజంగా వచ్చింది అనుకున్నారా? యక్షణ వచ్చిందామని భయపడి వచ్చాను. మంచి కళ మొత్తం నాశనం చేసి కలరా బాబు. రామనేడి దయ్యం తీసుకుపోయిందేవరా? ఎక్కడికి పోయాడు? అమ్మో దయ్యం ఉందా? దొంగలు ఎక్కడికి పోయి ఉంటారా? వాళ్ళు పారిపోయి ఉంటారు. రేయ్, రామన్ని యక్షిని చంపేసిందేమో. పాపం రామన్ యదవనే కానీ మంచోడు. మావా వాడింకా నాకు 200 ఇవ్వాలరా. 200 రూపీస్. ఇంకా డబ్బులు పోయినట్టే. రే లంబు, అదా ఇప్పుడు అంత ఇంపార్టెంట్? మనం లాస్ట్ టైం అమ్మిన స్కార్పియో డబ్బులు కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు అది కూడా పోయినట్టే. అదే కదరా ఇంపార్టెంట్. సారీ, నేను మర్చిపోయాను. దయ్యమే చంపేసి ఉంటే వాడి బాడీ కూడా ఇక్కడెక్కడ ఉండాలి. అసలు ఈ దెయ్యంకి ఏం కావాలరా? అది దానికే తెలియాలి. కరెక్టే. మా వీడు రామన్ కాదురా. పాపం ఒక అమాయకుడిని చంపేసింది కదా. రేయ్ వెళ్ళిపోదాం రా, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ రా. రేయ్ రామన్కి ఒకసారి ఫోన్ చేద్దాం. చేరా. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్పి భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. రే నువ్వు ఎక్కడ దొబ్బించుకున్నావురా? దగ్గరలోనే గుడి ఉంటే మాకు చెప్పడానికి కూడా ముహూర్తం సరిగా లేదా? మీరంతా పడుకున్నారా, అందుకే చెప్పలేదు. ఒరే, ఆ గుళ్ళో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. నిన్నటి నుంచి జరిగినవన్నీ పంతులకి చెప్పేశాను. చెప్పిందంతా విని నాకు దేవుడు విభూతి ఇచ్చాడు. మన కారు మొత్తానికి రాసేమన్నాడు. ఆ దెయ్యం ఇప్పుడు కారు దగ్గరకు కూడా రాదు. కానీ ఆ దెయ్యం మామూలు దెయ్యం అయితే కాదంట, పంతులు చెప్పాడు. మరి ఎప్పటిదాకా ఆ దెయ్యం 7గురిని చంపేసిందంట. 7గురునా? 7గురా? ఆ దెయ్యం గురించి పంతులు కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం వసుంధర అనే చాలా అందమైన యక్షిని ఉండేది. ఆ యక్షిని గురించి ఏం చెప్పాడంటే 1990లో ఇదే ఊరిలో ఉండేదంట. తను వడ్రంగి పనిచేసే భార్గవన్ అనే ఒక అందగాన్ని ప్రేమించింది. కానీ భార్గవన్ రాగని అనే వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. కొన్ని రోజులకి భార్గవన్ ఇంకా రాగిణి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా సంతోషంగా ఉండేది. అప్పుడే వసుంధర రాగిణిని చంపి భార్గవన్ని దక్కించుకోవాలనుకుంది. ఒకరోజు రాత్రి భార్గవన్ ఇంట్లో లేని సమయంలో పడుకున్న రాగిణిని వసుంధర గొంతు నొక్కి చంపేసింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవన్ జీవోత్సవంలా పడి ఉన్న రాగిణిని చూశాడు. కోపంలో రాగిణిని చంపిన వసుంధరని రాయితో తలపైన కొట్టి చంపేశాడు. అప్పటికి కానీ తన ఆవేశం చల్లారలేదు. కొన్ని రోజులకి వసుంధర మళ్ళీ యక్షినిలా పుట్టింది. అదే అందం, పొడవాటి జుట్టు, చక్కటి కళ్ళు. ఊరిలో ఉన్న మగవాళ్ళు అందరూ ఆమెని ఇష్టపడేవాళ్ళు. కానీ వసుంధర మగవాళ్ళందరినీ వశీకరించుకొని వాళ్ళ రక్తం తాగి చంపేసేది. చిన్నపిల్లల్ని కూడా తను అలాగే చంపేసేది. వసుంధర చంపిన వాళ్ళందరి కళ్ళు తెల్లగా అయ్యేవి.
వసుంధర గురించి తెలుసుకున్న ఊరి వాళ్ళంతా ఊరి పెద్ద గోవర్ధన్ సహాయంతో వసుంధరని సంకెళ్లతో కట్టి కొట్టి చంపేశారు. తన ఆత్మని ఒక మట్టి కుండలో దిగ్బంధనం చేసి ఒక ఎర్ర బట్టతో కట్టేశారు. ఆ తర్వాత తను మళ్ళీ ఊళ్ళో కనబడలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తను మళ్ళీ వచ్చింది. ఆ పంతులు గారు చెప్పిందంతా వింటే ఆ వసుంధర ఆత్మ కుండ నుండి తప్పించుకుంది. రేయ్, కానీ తను ఇంతకీ ఎలా తప్పించుకుందంటావరా? వింటుంటే వసుంధర కత్తి లాంటి ఫిగర్ అయి ఉంటుందిరా. రే, వీడిని కానీ వసుంధర చంపేస్తే టైం ట్రావెల్ చేసి వాడిని మాత్రం కాపాడద్దు. వీడు ఆ సౌందర్యతో కలిసి ప్రశాంతంగా చస్తాడు. ఏంట్రా? చచ్చిపో చచ్చిపో చచ్చిపో. రేయ్, నోరు ముయ్యండ్రా, ఇంతకటి నుంచి సావు కొడుతున్నారు. ఆ, ఓ తిరిగే కాలచక్రం ప్రాణమే కోరుతుంది. పరుగెత్తిన అడుగులు మళ్ళీ ఇక్కడే ఆగుతాయి. శాపం పిలిచింది, నీడలా వెంటాడుతుంది. తప్పించుకోలేని తీర్పు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఏడు ప్రాణాలు ఒకే బంధం, కాలం వలలో చిక్కిన క్షణం, తిరిచిన తలుపే నరక ద్వారం, తిరిగి వచ్చినది యక్షిని శాపం. చిరునవ్వే ఇప్పుడు కరువైంది, ప్రతిదారి మాయగా మారింది. పరుగులెత్తిన గుండె నడా, కడియారం మళ్ళీ అదే నరక. తిరుగు తిరుగు కాలం తిరుగు, చావే ముందుతే ఎక్కడకు పరుగు. నీరే నవ్వుతుంది వెనుకదుంది, మీరు నన్నే తెచ్చారు అంటుంది. టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి వసుంధర చంపిన వాళ్ళందరినీ కాపాడదాం. ఏమంటావు? ఎంతమంది నన్ను కాపాడతాం? ఇప్పటి వరకు 7గురిని చంపింది. రేపు ఇంకెంతమందిని చంపుద్దో తెలీదు. ఇలానే అయితే తను ఎవరిని వదిలిపెట్టదు. తనని ఆపడానికి మన దగ్గర ఒకే ఒక్క దారుంది. ఏంట్రా అది? వసుంధర ఆత్మని మళ్ళీ బంధించాలి. నువ్వు అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పరా. అవుతుంది. దానికన్నా ముందు తను ఆ మట్టి కుండ నుండి ఎలా తప్పించుకుందో తెలుసుకోవాలి మనం. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? తను 1990లో ఉండేది కదా. అవును. ఎవరైతే మన కారు దొబ్బేసిన వాళ్ళు ఉన్నారో, వసుంధర ఉండే 1990కి టైం ట్రావెల్ చేసినట్టున్నారు. అలా అయితే వాళ్ళిద్దరు ఆ టైంలోకి వెళ్ళి ఏదో పని చేయడం వల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతుందన్నమాట. వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకోవాలి. అన్నా, నేను వాళ్ళని క్షమిస్తానేమో కానీ నిన్ను మాత్రం క్షమించను. అంత ద్రోహం చేసావు. నోరు మూసుకొని పని చేయరా. సారీ అన్న, కావాలని చేయలేదు. మళ్ళీ వచ్చారేంటి? ఇప్పుడు జరిగిన దానికంతా కారణం మీరిద్దరేరా. రేయ్, మీ వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసారా మీకు? చెత్తనాయాలారా. అది ఇప్పుడు అయినా మేమేం చేసాం? మీరిద్దరు ఈ కారు దొబ్బేశాక ఏ టైంకి ట్రావెల్ చేశారు? మేము ఒకే ఒక్క సంవత్సరానికి వెళ్ళి వచ్చాం. ఏ సంవత్సరం? 1990. నైస్. వసుంధరని బంధించింది సేమ్ అదే సంవత్సరం. వసుంధర? ఏ వసుంధర? 1990కి వెళ్ళాక అక్కడ మీరిద్దరు ఏమేం చేశారో మొత్తం చెప్పండి. మేము ఫస్ట్ కార్లో కిందకి దిగాం. ఆ తర్వాత మాకేం కనపడలేదు. అక్కడ మనం కొంతమంది ఫారినర్స్ చూసాం కదా. అవును, ఫారినర్స్ చూసాం. ఆ తర్వాత మేము అక్కడ ఒక టీ షాప్కి వెళ్ళి కడుపు నిండా దోశలు తిన్నాం. ఎంత అని అడిగితే 15 రూపాయలు అన్నాడు. మేమిద్దరం షాక్ అయిపోయాం. అవునవును, నాకు అప్పుడే ఏదో తేడాగా ఉందనిపించింది. అప్పుడు ఆ టీ అంగిడిలో రేడియోలో ఒక న్యూస్ విన్నాను. ఆ సంవత్సరం కేరళ జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి. కొల్లంపూర్ అనే గుడిలో బ్లాస్ట్ అయ్యి 33 మంది చచ్చిపోయారని వార్త విన్నాను. అప్పుడు అర్థమైంది నాకు మేము 1990లో ఉన్నామని. అప్పటి నోట్లు మా దగ్గర లేవని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము. మీరు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా మట్టి కుండ లాంటి చూసారా? కుండ లేదు, లేదు, చూడలేదు. ఆ కుండను ఏం చేశారు? తెలీదు. ఒక్క నిమిషం.
మట్టి కొండ ఎర్ర బట్ట కట్టి ఉంది. అవును అదే చూసావా? చూశాను. నేనేదో సుసు పోసుకోవడానికి వెళ్తే కుండలోని చీమలు వచ్చి కుట్టాయి. అంతే కోపం వచ్చి కింద ఉన్న రాయి తీసుకుని లాగి పెట్టి కొట్టాను. అరే ముళ్ళపంది, నీ వల్లేరా ఆత్మ బయటికి వచ్చింది. సుసు పోసుకున్నాడంట. శివుని యొక్క కైలాసము, బంగారు పుంగరము, నాగబంధనము. అరే కుక్కు ఉన్నావా? రే ఏం లేదురా. నువ్వు బాగున్నావా? మనం అందరం వెంటనే 1990కి వెళ్ళాలి. సరే కానీ ఏ టైంకైనా వెళ్తాం మనం? మేము వెళ్ళినప్పుడు 2 అయింటుంది. కాదు 1 గంట. రేయ్ మీకు అసలు గుర్తుందా? గుర్తుంది. మన దగ్గర అంత టైం లేదురా, మనం వెంటనే వెళ్ళాలి. రా వెళ్దాం. మీకేమన్నా హెల్ప్ఫుల్ గా ఉంటాడంటే వీడిని తీసుకెళ్ళండి. ప్రతిదానికి నన్ను ఇరికిస్తావేంటన్నా? నన్ను ఆపకురా, వీళ్ళని వేసేస్తా. రే నీకేమైనా కనిపించారా? కనపడలేదు. ఇటు కూడా పదండి అయితే వెతుకుదాం. పిచ్చి చీమలారా. అయినా మీరెవర్రా? ప్రశాంతంగా వచ్చ కూడా పోసుకుని ఉండలేదు. వదలరా. ఆమయ్య వసుంధరని వదిలించుకున్నాం ఎలాగోలా. ఇంక తను కుండలోంచి బయటకు రాదు పాపం. అసలు వీళ్ల వల్లే కదా లంబు ఈ పెంట అంతా జరిగింది. రే మబ్బు మొహం, ఇప్పటికైనా అర్థమైందా వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకుంటే ఏమవుతుందో? ఇప్పటికైనా మారండ్రా. అది కాదు, కొండ గురించి మాట్లాడుతున్నాను. గురించి అయ్యా మాకొద్దు, నువ్వే ఉంచుకో. ఏముందిరా, ఏదో ఒక సంవత్సరంలో పడేద్దాం. గుడ్ పాయింట్. అయ్యో అన్న, అలాంటివేం చేయకండి అన్న. ప్లీజ్ అన్న, మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అన్న. వీళ్ళిద్దరిని ఇక్కడే వదిలేయడం అస్సలు మంచిది కాదు. రే మబ్బు మొహాలారా, తిరిగి వెళ్ళాక మంచిగా పనులు చేసుకుంటూ బ్రతకండి, అర్థమైందా? తప్పకుండా మీరు చెప్పిందే చేస్తామన్నా, ప్రామిస్. అమ్మయ్య కార్లో ఎక్కించాను. ఇంటికి వెళ్ళిపోవచ్చురా. అన్నో అక్కడికి వెళ్ళి కొన్ని చంపేయాలరా. అన్నా మనం ఏ రూట్లో వెళ్తామన్నా? నోరు తెరిచావంటే గుద్ది చంపేస్తా. మూసుకొని కూర్చో. ఆ పని చేయండి అన్న ఫస్ట్. అన్నా బండిలో పల్లీలు ఉన్నాయన్నా? అరే దీపు, వీళ్ళిద్దరు డిక్కీలే. అయ్యో మేము డిక్కీలో పట్టమన్నా. Hello, it's me, Douglas Felix. Welcome to my time car. Your maximum time travel limit has been exceeded. రే ఏం చెప్పాడ్రా? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రే యదవా, మళ్ళీ పంపడానికి అది వాట్సాప్లో వచ్చిన వాయిస్ మెసేజ్ కాదురా. డగ్లస్, ఈ కార్ కనిపెట్టిన సైంటిస్ట్. ఇది తనే కదా? కార్ ఓనర్ చెప్పాడు కదా టర్నింగ్ లో స్టీరింగ్ వీల్ తిప్పడం మర్చిపోయి చచ్చిపోయాడని. ఇంకా ఈ కార్లో టైం ట్రావెల్ చేయలేమని చెప్పాడు. ఈ మెసేజ్ ముందే ప్రీసెట్ చేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది. అయితే మనం గుడిచిపోయినట్టే. నిజంగానా? అవును నిజం. అంటే మనం 1990లోనే బ్రతకాలా? అయ్యో దేవుడా. అన్నా అన్నా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారన్నా? మనం వెళ్ళిపోదామన్నా. గోధుమ పిండి తీసుకురాకపోతే మా అమ్మ చంపేస్తుంది. అవునా? ఈరోజు చపాతీ ఆ ఇంట్లో. అరే నువ్వు కొంచెం తట్టుకోరా. హలో మిత్రులారా, ఇంకొకసారి మనం ట్రై చేద్దాం కదా. కరెక్టే. అరే ఫెబినో, తీయరా బండి. రే ఫెబిన్, ఇది మన కారే కదా? అరే మన కారే అది. నాకేం అర్థం కావట్లేదు, రెండు ఒకటే కారు కదా. ఆ కారే ఈ కారు. నేను చెప్పింది అదే కదరా. ఏంట్రా కళ్ళు దొబ్బయా? సరిగ్గా చూడు. రెండు కార్లు ఒకేలాగా ఉన్నాయి. అరే మబ్బు, ఇదే బండి. నేను చెప్పింది నాకు చెప్తానంటా నువ్వు. అరే చెప్తున్నాను కదా, ఆ బండి ఈ బండి ఒకటే. రే పిచ్చి మొక్కలారా, రెండు ఉంటే ఒక్కరు ఎలా అవుతుందిరా? అది వాళ్ళిద్దరు తెచ్చిన కార్, పాస్ట్ నుండి వచ్చింది. ఇది మనం ప్రెజెంట్లో ఉన్న కార్. అయితే వాట్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఐ మీన్ ఫ్యూచర్? లాగి పెట్టి ఒకటి బిగుతాను, నీకు పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు. రే దీపు, మనం ఈ కార్ని ఇక్కడ వదిలేసి ఆ బండిలో వెళ్ళిపోవచ్చు కదా. అసలు తెలివే లేదురా. ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చిందిరా. త్వరగా
త్వరగా ఎక్కండి రా. అన్న కొంచెం పక్క జరిగినా కొంచెం కాల్తీ అన్నా. అరే లంబు ప్రతిసారి నన్నే చూసావు మనకి. అన్న త్వరగా పోనీ అన్న, నలిగిపోతున్నా. ఇయ్యండ్రా. బండి స్టార్ట్ అవట్లేదు. మనస్సే నీ దరిద్రం అలా ఉందిరా, వెనక్కి రా. ఏం చేశారా? 2 కాలాల నుండి 2 టైం మిషన్లు కలుస్తాయి, కానీ దానివల్ల ఏం జరగకూడదని డగ్లస్ ఈ బండ్లో ఏదో సెట్ చేశాడ్రా. అవునరా, నిజమే. ఏంటిరా నిజం? యదవా, ఇప్పుడు మనం తిరిగి ఎలా వెళ్తాం? వచ్చాడంటే చెప్పడానికి. ఎలా ఇరుక్కున్నావేంట్రా? ఇప్పుడేం చేద్దాం? మనం ఇంక వ్యవసాయం చేసుకోవాల్సిందే. రోజుకొక 20 రూపాయలు సంపాదించవచ్చు. పోరా, 1990లో రోజు కూలి 50 రూపాయలు ఇస్తారు. పొలంలో ఏం పని ఉంటుంది? డబ్బులు ఇవ్వకపోతే స్ట్రైక్ చేద్దాంరా. యారా సోని, నువ్వు చేస్తావు కదా. పోరా, యు చీట్. నీ దరిద్రం మాకు పట్టుకుందా. ఈ కాలంలో హత్య చేస్తే శిక్ష వేస్తారా? జస్ట్ ఉరి తీస్తారు. నీ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చినా నిన్ను చంపేసి నేను లోపలికి వెళ్ళిపోతాను. యదవ సోది. 10 సెకండ్లు సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి నా కొడుకు చంపినా చంపుతాడు. మనం తీసుకొచ్చిన కారు పనిచేస్తుంది. నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు నాకు అర్థమైందిలే. అలానే చేయమావా, ఏమంటావు? ఏంటది? ఈ కార్ని టాక్సీ చేసి తిప్పుదాం అనే కదా. నీ బొందరా. నేను ఆ డ్రైవ్ కార్లో టైం ట్రావెల్ చేయడానికి చివరిసారిగా ప్రయత్నిద్దాం. ఆ ఏదోకు మాత్రం డ్రైవింగ్ ఇవ్వకు. పోరా. మంచి పని. చూడరా, వీడు వెనక్కి సీటుకి రాగానే బండి స్టార్ట్ అయింది. వాడు కీ తిప్పాడురా. హలో, అగైన్ ఇట్స్ మీ డగ్లస్ ఫీలిక్స్. ఈ కార్లో మీరు ఇంకా ఒకసారి టైం ట్రావెల్ చేయొచ్చు, కానీ ఏ ఇయర్ పడితే ఆ ఇయర్ కాదు. నేను బ్రతుకున్న ఇయర్కే, January 2nd, 1967. ఇదే మీ లాస్ట్ ఆప్షన్. గుడ్ బై. వీడు పక్కా ప్లాన్తో ఈ కార్ తయారు చేశాడురా. ఈ కార్ ఎక్కడ తిరిగినా, ఏ టైంకి వెళ్ళినా, ఎవడు తిప్పినా సరే వాడి దగ్గరికే వెళ్ళేలా సెట్ చేశాడు. రే, మనం ఎక్కడే ఉండిపోవాల్సిందేనారా? రే, మనం ఇంకా డగ్లస్ ఉండే టైంకే వెళ్దాం. దీపు, బండి తీరా. డగ్లస్ మీదేనా?